వార్డు సచివాలయాల్లో ఏఎన్ఎం గా విధులు నిర్వహిస్తున్న తమకు పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాకినాడ డిఎంఎన్హెచ్ఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కర్ రావు మీడియాతో మాట్లాడుతూ ఏఎన్ఎం పదోన్నతికై ప్రభుత్వం నుంచి జీవో విడుదల అయినట్టు గుర్తు చేశారు. కానీ డిఎంహెచ్ఓ నిర్లక్ష్యం వహిస్తూ జాబితా విడుదల చేయకుండా అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. వీరికి సీనియారిటీ ప్రకారం లిస్ట్ ఫైనల్ చేసే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. పైచీలకు ఓన్లీ గ్రామ వార్డు సచివాలయం ఏఎన్ఎంల వ్యవస్థలోనే మళ్ళీ వీళ్ళే ఎంత సంఖ్యలో వచ్చారంటే కడుపు మంట ఎంతవరకు ఉందో దయచేసి ఆలోచన చేయాలని మీడియా సమాజం ద్వారా, నేను పత్రికా సమాజం ద్వారా, మీడియా ద్వారా నేను ఈవేళ ప్రజలను కోరుతా ఉన్నాను. ఈవేళ అప్పటి వైసీపీ ప్రభుత్వంలో గ్రామ వార్డు సచివాలయ ఏఎన్ఎంలని రాష్ట్ర వ్యాప్తంగా 15,000 పైచీలకు మందికి ఉద్యోగాలు కల్పిస్తే మన జిల్లాలో దాదాపు 2,000 మంది వరకు నియామకం జరిగింది. అందులో మరి దాదాపు 450 పైచీలకు ఏఎన్ఎంస్కి ఇవాళ ఏఎన్ఎం గ్రేడ్ 3 నుండి వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎంగా పదోన్నతిని కల్పించాల్సి ఉండగా 2023లో జీఓఎంఎస్ నెంబర్ 179 ద్వారా 273 సవరిస్తూ పదోన్నతుల ఉత్తర్వులు మా సంఘం ద్వారా తీసుకురావడం జరిగింది. 2023 సంవత్సరంలోనే శ్రీ ఎంటీ కృష్ణబాబు గారు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, అప్పట్లో చేవూరు కిరణ్ గారి దగ్గర నుండి ఇంకా అంతకంటే ముందు అధికారుల వరకు కూడా జే నివాస్ గారు కూడా కమిషనర్గా పనిచేస్తున్నారు. వారందరూ కలిపి తక్షణమే వాళ్ళకి ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్ ఇచ్చి పదోన్నతి ఇవ్వమని చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు పదోన్నతులు ఇవ్వబడలేదు. సరే తిరగ్గా మళ్ళా 2/2/2025 సంవత్సరంలో వీళ్ళకి తక్షణమే పదోన్నతులు ఎందుకు ఇవ్వలేదు, ఇచ్చి తక్షణమే ప్రక్రియ పూర్తి చేయాలి, లేదంటే మీరు డిసిప్లిన్ యాక్షన్కి గురవుతారని చెప్తే ఈవేళ దాకా అతీగతి లేదు. దాదాపు 8 జిల్లాల్లో ఈపాటికే 8 ఉమ్మడి జిల్లాలు అంటే దాదాపుగా కొత్తగా ఏర్పడిన జిల్లాలు ఒక 15 జిల్లాల్లో పదోన్నతుల ప్రక్రియ పూర్తయింది. కాకినాడలో మాత్రం మరి ఎందుకో దురదృష్టవశాత్తు కోర్టు కేసులు అంటూ ఉన్నారు, అక్కర్లేని కోర్టు వ్యాజ్యాల గురించి చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరో ఒక డిప్యూటీ డెమో స్థాయి అధికారి అప్పట్లో ఏవోగా ఉండడంతో ఈ అవతవకలన్నీ జరిగాయన్న విషయం అందరికీ విదితమే. ఈరోజు నేను అన్నాను కాబట్టి నామే తోయడానికి ప్రయత్నిస్తారు, కానీ అభియోగాలు చాలా ఉన్నాయి. ఆయన వల్లే కోర్టు కేసులు ఎక్కువైపోయి ప్రభుత్వంలో మాకు చెడ్డ పేరు వచ్చిందని విజయవాడలో ఉన్నతాధికారులు కూడా చెప్తా ఉన్నారు. అటువంటి వ్యక్తులు చేసినటువంటి పొరపాట్ల వల్ల వీళ్ళకి గ్రహపాటుకు గురవ్వాలా, ఎందుకు డిఎంహెచ్ఓ దీన్ని తాత్సారం చేస్తూ ఉన్నారు. ఈవేళ పదోన్నతులు ఇస్తామని హామీ ఇస్తే, హామీ అంటే సీనియారిటీ లిస్ట్ ఎప్పుడు విడుదల చేస్తారు, ఫైనల్ సీనియారిటీ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు, కౌన్సిలింగ్ డేట్ ఎప్పుడు ఇస్తారు, కౌన్సిలింగ్ ఎప్పుడు జరుపుతారు, ఈ 4 విషయాలు తెలిస్తేనే తప్ప ఈ 400-500 మంది ఏఎన్ఎంలో కదలమంటున్నారు, మమ్మల్ని కదలనివ్వమంటున్నారు. చావో రేవో తేవాలి తప్ప పదోన్నతుల ప్రక్రియకి వార్త అందిన తర్వాత మాత్రమే డిఎంఎన్హెచ్ఓ కార్యాలయం ఖాళీ చేస్తాము తప్ప అంతకంటే ఒక్క మాట వేరే మాట ఉన్నా ఈవేళ ఎంత ఇదికైనా మేము దిగజారుతాం తప్ప, ఎంత పోరాటానికైనా సిద్ధమవుతాం తప్ప, ఎంత ప్రతిఘటనకైనా తయారై ఉన్నాం తప్ప వేరే మార్గం లేదు, సెకండరీ ఆస్పెక్ట్ లేదని చెప్పి ఇవాళ డిక్లేర్ చేస్తూ ఉన్నాం.